ఈరోజు మనము సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే చేస్తున్నాము. సో ఈరోజు లైనప్ అయితే క్రేజీ ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఒక నిమిషం. మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. టోటల్ 7 బైక్స్, ఒక 3 కవాసాకి, ఒక హార్లీ డేవిడ్సన్, ఒక RC390 అండ్ మై బైక్ అండ్ హంటర్ 350. సో యా లెట్స్ సీ. వ్లాగ్ అయితే క్రేజీ ఉండబోతుంది. మీరు ఫుల్ వీడియో చెక్అవుట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఎట్లా ఉంది వ్లాగ్, మీకు ఎట్లా నచ్చింది, ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో మీకు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను ఎగ్జాక్ట్ అట్లాంటి కంటెంట్ తెస్తాను. మార్నింగ్ 6:30 కూడా ఇంత హెవీ ట్రాఫిక్ ఉంది. ఈ రోడ్ అంతా బాగోదు కొంచెం ముందు వరకు. కొంచెం ముందు వరకు ఆఫ్ రోడింగ్ చేయాలి. లౌడెస్ట్ ఎగ్జాస్ట్ ఉన్నాయి ఒక్కొక్క బైక్ కి. ఇది Z900, ముందు ఒక ZX10R ఉంది అండ్ ఒక Z650 ఉంది మన పక్కన. అండ్ ఈ ZX10R ట్యూన్డ్. చాలా లౌడ్ ఉంది. మీకు అసలు ఈ గోప్రో మైక్ క్యాచ్ చేస్తుందో లేదో కూడా తెలియదు, కానీ చాలా లౌడ్ ఉంది బైక్ అయితే. ఫుల్ సిస్టమ్ ఆరో ఎగ్జాస్ట్ ఉంది దానికి. సో గాయస్, ఈ ట్రాఫిక్ తర్వాత కలుసుకుందాం. చూడండి చూడండి, ఫ్లేమ్స్ వస్తాయి. ఎగ్జాస్ట్ నోట్ అయితే క్రేజీ. ఇవాళ ఎందుకో వెదర్ చాలా ఫాగీ ఉంది. మరి 6:20 6:30 అవుతుంది. మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తాము. చల్లగా ఉంది గాయస్ వెదర్ అయితే ఈ రోజు. ఎందుకు అర్థం కాలేదు. మార్నింగ్ నేను ఒక 5:30 ఆ టైంలో లేచాను. ఫుల్ చలి వేసేసింది. నేనైతే హుడీ వేసుకున్నా, హుడీ లోపల ఒక షర్ట్ వేసుకున్నా. ఇది హార్లీ, ఇది కూడా ఎగ్జాస్ట్ నోట్ చాలా బాగుంది. మన వెనకాల ఒక Z900, ఒక Z650 ఉంది, ఇంకొక RC390 ఉంది. సో ఇక్కడ ఆపి మన లైనప్ మీకు చూపిస్తాను. ఇప్పుడు అందరు ఆగుతా అన్నారు, చూద్దాం ఇక్కడ లైనప్.
Z900 ఇంకా Z650 మిస్ అయిపోయారు, సో వాళ్ళ కోసం వెయిటింగ్. మనం ఫాస్ట్ వస్తున్నామా, వీళ్ళు స్లో వస్తున్నారా, వెనకాల వెళ్ళిపోయారు. బస్సు డైరెక్ట్ హైవే నైస్. కొంచెం ఓకే, నాకైతే చలేస్తుంది. ఇంకా వాయిస్ లో మీకు తెలుస్తూనే ఉంటది అనుకుంటా. యా సో లెట్స్ సీ. ఈ మార్నింగ్ టైంలో కూడా ఈ లారీ వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. ఇందాకంతా లేరు కానీ ఇప్పుడు వచ్చేసారు. వీళ్ళు ఉంటే కనుక ఫుల్ ట్రాఫిక్ జామ్, ఒకళ్ళు క్రాస్ అవ్వరు, మెల్లగా వెళ్తారు. వాడు రైట్ సైడ్ వెళ్తాడు, వీడు కూడా రైట్ సైడ్ వెళ్ళొచ్చు కదా క్రాస్ చేయాలని. ఇదేమో ఫుల్ పికప్ తక్కువ ఉంటది, మెల్లగా వెళ్తుంది. మనకు ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది. అమ్మా మన దానికి కూడా సూన్ ఎగ్జాస్ట్ పెట్టించేద్దాం మనము. యాక్చువల్లీ GT650 ఎగ్జాస్ట్ పెట్టించి కొంచెం ట్యూన్ చేసి బాక్స్ అండ్ బ్యాంక్ పెడితే నెక్స్ట్ లెవెల్ రియాక్షన్స్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మస్తు మజా వస్తుంది. యా లెట్స్ సీ. అంటే లైక్ నేను కోడ్ 6 ట్యూన్ చేస్తే ఏమనిన్నా అంటే ఇంజన్ ఆయిల్ డ్రైన్ అయిపోతుంది అంట. లైక్ అంటే లైక్ ఎలా అంటే ఆ హీట్ కి ఆ పాప్స్ కి ఇంజన్ ఆయిల్ అంతా బర్న్ అయిపోతుందంట. సో మనం ఆ ఇంజన్ ఆయిల్ లేకుండా నడిపేసామంటే ఇంజన్ సీజ్ అయిపోతుంది. సో అదే ఆలోచిస్తున్నా, కోడ్ 6 ట్యూన్ చేపిద్దామా వద్దా అని. ఎగ్జాస్ట్ అయితే పెట్టించేస్తా. ఎగ్జాస్ట్ వల్ల నేనేమంత నోటీస్ చేయలేదు. లైక్ ఏంటంటే ఎగ్జాస్ట్ పెట్టిస్తే మైలేజ్ ఏం తగ్గట్లేదు అంట, సేమ్ మైలేజ్. అంటే లైక్ డిపెండింగ్ అపాన్ డ్రైవింగ్ స్కిల్స్. మనం ఎక్కడికి వెళ్తాము, మనం ఓన్లీ లాంగ్ రైడ్స్, దట్టు వీకెండ్స్ కాబట్టి అంత మైలేజ్ ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ రిలయబిలిటీ కూడా ఓకే అన్నారు. ఎగ్జాస్ట్ పెట్టిస్తే అంత ఏం కాదన్నారు. సో గాయస్ గోప్రో అయితే మళ్ళీ స్ట్రక్ అయిపోయింది. మనం ఆపి మరి చెక్ చేసుకుంటున్నాం. పద బ్రో పద. ఎంతుంది చూసావా? నెక్స్ట్ లెవెల్ సీన్ గైస్. యాక్చువల్గా నేను డిఫెన్స్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత గోప్రో ఆన్ చేద్దాం అనుకున్నా. బట్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ సీనరీస్ ఉన్నాయి చూడండి అందరూ. గోప్రో ఎంతవరకు మాక్సిమం క్వాలిటీలో పెట్టాను, బట్ నెక్స్ట్ లెవెల్ సీనరీస్ అయితే ఉన్నాయి మనకి. లైక్ అంత క్లైమేట్ కూల్గా, వెదర్ అంతా. నేను ఇందాకే హెల్మెట్ స్ట్రక్ అయినప్పుడు చూసినా మొత్తం మస్కిటోస్ వచ్చేస్తే మొత్తం హెల్మెట్కి దోమలు వచ్చేసి. బా మళ్ళా గోప్రో స్ట్రక్ కావద్దు, అదే నాకు చాలా బాధ వేస్తుంది. ఎప్పుడెప్పుడు స్ట్రక్ అవుతుందో తెలియట్లేదు, ఎప్పుడెప్పుడు ఆన్ ఉంటుందో తెలియట్లేదు. దీనికి అసలు సొల్యూషన్ ఏందో కూడా తెలియదు నాకు. ఓ వచ్చేసినాం మనం లొకేషన్కి. నేను అనుకుంటానే ఉన్నా లొకేషన్కి వచ్చేస్తామని. మన వెనకాల కరెక్ట్గా బస్సు ఉండే, అందుకని బ్రేక్ కొట్టలేదు.
హూ, హూ. వచ్చేసినాం లొకేషన్కి అయితే. నెక్స్ట్ ఇది Z650, అది Z900. ఓకే ఓకే, నేను ఇప్పుడు ఫస్ట్ రెండు Z900s అనుకున్నాను నేను. తర్వాత రియలైజ్ అయినా నేను, ఒకటి Z650 ఒకటి Z900 అని. ఇది తార్సా కిచెన్ భువనగిరి టువర్డ్స్ వరంగల్ హైవే. ఒక డ్రోన్ ఉంటే నెక్స్ట్ లెవెల్ సీనరీస్ వచ్చేది. కూడా హీరో 10లో కూడా సేమ్ స్టక్కింగ్ ఇష్యూస్ ఉన్నాయంట. ఇప్పుడు మనము ఇది ఇంకా తార్సా కిచెన్ ఇంకా ఓపెన్ కాలేదంట. సో మనం ఇక్కడ నుంచి వివేరా ఒక 8 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం. సో అక్కడ టిఫిన్ చేయాలా, లైక్ కాఫీ అంటున్నారు ఒకళ్ళు, అన్న అయితే కాఫీ అంటున్నారు. లెట్స్ సీ ఏమవుతుందో. కానీ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది రోడ్. రోడ్స్ అయితే బాగున్నాయి. ఇది యాదగిరిగుట్ట వెళ్ళే రోడ్ బాగుంది చాలా. రెడ్ 8 కిలోమీటర్స్ కూడా కాదు, జస్ట్ 800 meters అనుకుంటా. ఇక్కడనే ఉంది వివేరా. లైక్ 8 kilometers అన్నారు, ఇక్కడనే ఉంది వివేరా. 800 meters అనుకుంటా. ఇదే వివేరా పంజాబీ రెస్టారెంట్. ఇప్పుడు యూటర్న్ కోసం వెళ్ళాలి. యూటర్న్ చాలా లాంగ్ ఉన్నట్టుంది. హోటల్ ఇక్కడే ఉంది కానీ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి అనుకుంటా. మేబీ బ్రిడ్జ్ ముందు ఉంటుంది యూటర్న్. కలేస్తుంది ఇంకా నాకైతే ఇప్పుడు. టువర్డ్స్ కొంచెం అక్కడ ముందు చూడండి ఫాగ్ ఎంత ఉందో అసలు. కొండనే కనిపిస్తలేదు, కొండనే మాయమైపోయింది. నాకు తెలిసి గోపురంలో కొండ కనిపించట్లేదు అనుకుంటా, కానీ కొండ ఉంది ముందు.
యూటర్న్ చాలా లాంగ్ ఉంది.